అందరికీ నమస్కారం. భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగంలో 19వ శ్లోకం. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. ఇంతకు ముందు చెప్పబడిన ఆసురీ సంపద కలవారి పట్ల భగవంతుని విధానం ఎలా ఉంటుంది అని ఈ శ్లోకంలో వివరించారు. అశుభాన్ అంటే వీరి ముఖం చూస్తేనే అశుభం కలుగుతుంది అని ఈసరించుకున్నారు పరమాత్మ. ఎందుకంటే ఇటువంటి వారికి శుభాలు శుభకార్యాలు అంటే గిట్టవు. ఎల్లప్పుడూ ఇతరులకు అశుభం జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి వారంటే పరమాత్మకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇటువంటి వారిని ఎల్లప్పుడూ సంసారము అనే సముద్రంలో పడవేస్తాను అంటున్నాడు. అంటే వారి వారి కర్మఫలాలను బట్టి వారికి పశువులు పక్షులు వృక్షములు మొదలగు జన్మలు కలుగుతాయి. పరమాత్మ యొక్క నియమం ఏంటంటే మంచి పనులు చేసేవారికి మంచి జన్మలు మంచి గతులు, చెడు పనులు చేసేవారికి నీచ జన్మలు చెడు గతులు వస్తాయి. ఇది ఈ విశ్వంలో ఉన్న నియమము. దీనిని ఎవరూ దాటలేరు. మనసులో క్రూరత్వము చెడ్డ గుణములు ఆసురీ సంపదలు పెట్టుకుని ఎన్ని యజ్ఞయాగములు వ్రతాలు దానాలు చేసినా ఏమీ లాభం లేదు. ఆసురీ సంపద కలిగిన వారిని నరాధములు అని అన్నాడు. అంటే నరులలో అధములు అని అర్థం. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతం అన్నాడు. సాధువులు అంటే దైవీ సంపద కలవారు, దుష్కృతులు అంటే ఆసురీ సంపద కలవారు. ఇటువంటి వారిని సంసారంలో పడవేస్తాను అని అంటున్నాడు కృష్ణుడు. అంటే ఈ సంసారము బంధనములు ధనము ఐశ్వర్యము ఆస్తులు భార్యాబిడ్డలు వీటి మీద వల్లమాలిన అభిమానము అన్ని దుఃఖములనే తెచ్చిపెడతాయి అని భావన. ఈ రోజుల్లో చాలామంది ఈ సంసార బంధనాలతో విసిగిపోయి నాకు ఈ బాధలు ఎన్నాళ్ళు ఈ సంసార బాధలు పడాలి అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తాము ఎంతో అభిమానించే పిల్లల వృద్ధాప్యంలో ధన సంపాదన కోసం తమ మానాన తమను వదిలి విదేశాలకు ఎగిరిపోతే ఆ వృద్ధుల ఒంటరితనము బాధ వర్ణనాతీతం. అలాగే ఎదిగి వచ్చిన ఆడపిల్లలకు పెళ్లి కాకపోతే వయసు వచ్చిన కొడుకులు సంపాదన లేకుండా తల్లిదండ్రులను వేధిస్తుంటే తిని తిరుగుతూ ఉంటే ఆ గృహస్థు పడే బాధ చెప్పనలవి కాదు. తిండి పెట్టలేని వాడి మమ్మల్ని ఎందుకు కన్నావు అని సంతానము ఎదురు ప్రశ్నిస్తే కుమిలిపోవడం ఆ గృహస్థు వంతు. ఇదే సంసారము. ఉన్న ధనం చాలక ఇంకా కావాలని ఏవేవో వ్యాపారాలు చేసి నష్టపోయి అప్పులు వాళ్ళ బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకోవడమే సంసారం. లేని గొప్పలకు పోయి పరువు ప్రతిష్టలకు పోయి తమ సంతానం తమను కాదని వేరే వివాహాలు చేసుకుంటే ఆ అవమానం తట్టుకోలేక హత్యలకు ఆత్మహత్యలకు పాల్పడమే సంసారం. ఇవన్నీ బాధలే, అనుభవించే వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి మానవులలో ఆసురీ సంపదలు తొలగిపోయే వరకు వారు దైవీ సంపదలు అలవర్చుకునే వరకు ఈ సంసారం తప్పదు.